హనుమాన్ మూవీ టాలీవుడ్ లో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలకు పంచిచ్చింది. బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరద తెస్తోంది. అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు హనుమాన్ 2 విషయానికి వచ్చేసరికి కొండంత భారం దర్శకుడి మీదే పడింది. కార్తికేయ 2 టీం, కాంతారా టీం కూడా ఇలాంటి ప్రెషర్ నే ఫేస్ చేస్తోంది. ఇంతకీ ఈ భారాన్ని మోయగలిగేదెవరు? హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్లు రాబట్టింది. కేవలం హిందీలో 3 రోజుల్లో 19 కోట్లు రాబట్టింది. యుఎస్ లో $3 మిలియన్ అంటే 24 కోట్లు రాబట్టగలిగింది. అలా ఓవరాల్ గా 5 రోజుల్లో 100 కోట్లు అంటే రోజుకి 20 కోట్ల చొప్పున రాబట్టగలుగుతోంది. హనుమాన్ మూవీ లాగే గతంలో కార్తికేయ 2 హిట్ అయింది. ఇలానే 100 కోట్లు రాబట్టింది. 25 కోట్ల బడ్జెట్ కాస్త 250 కోట్లు అంటే కనీసం 10 రెట్లు వసూళ్లొచ్చాయి. లెక్కలే మారిపోయాయి. అందుకే పార్ట్ 3 కోసం ఫిల్మ్ టీం గ్యాప్ తీసుకోవాల్సి వస్తోంది. ప్రెషర్ ని హ్యాండిల్ చేసే కాన్సెప్ట్ కోసం టైం తీసుకోవాల్సి వస్తోంది. 16 కోట్లతో తెరకెక్కిన కాంతారా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. కాబట్టి కాంతారా 2 విషయంలో డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి జాగ్రత్తలు పెంచాడు. గ్లిమ్స్ తో అంచనాలు పెంచేశాడు. ఓ చిన్న సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిందంటే దాని సీక్వెల్ మీద అంచనాల భారం భయంకరంగా ఉంటుంది. కాంతారా విషయంలో అదే జరిగినట్టుంది. అయినా ఫిల్మ్ టీం అంచనాల్ని అందుకునేందుకు సీక్వెల్ మీద కాకుండా ప్రీక్వెల్ మీద ఫోకస్ పెంచింది. కాంతారా, కార్తికేయ 2 లానే హనుమాన్ మూవీ టీంలో ఇప్పుడు అంచనాల భారం పెరిగింది. వసూళ్ల వర్షం చూస్తుంటే హనుమాన్ 2 కోసం ఫిల్మ్ టీం భారీగానే కసరత్తులు చేయాల్సొచ్చేలా ఉంది. బాలయ్య ఆఫర్ ని పక్కన పెట్టి మరీ హనుమాన్ 2ని 2025 సంక్రాంతికి అందించేందుకు ఫిల్మ్ టీం రంగంలోకి దిగినట్టే కనిపిస్తోంది.